అమ్మ, నేటి వైశిష్ట్యం ఏంటి, విశిష్టత ఏంటో ప్రేక్షకులకు ఒకసారి తెలియచేయండి. నేటి వైశిష్యంలో భాగంగా మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నట్టుగా ఇవాళ మరొక రాశి గురించి తెలుసుకుందాం. మరొక రాశి కర్కాటక రాశి. అంటే మామూలుగా చెప్పినప్పుడు కర్కాటక రాశిలోకి వచ్చేవి ఏంటంటే మనం ఈ యొక్క నక్షత్రాలు ఈ 4 కూడా పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఇవన్నీ కూడా మనకి కర్కాటక రాశిలోకి వస్తాయి. అలాగే సన్ సైన్స్ ప్రకారం తీసుకున్నా కూడా క్యాన్సరియన్స్ అంటారు వీళ్ళని. వీళ్ళది మనం తీసుకుంటే జూలైలో పుట్టిన వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఈ జూన్ టు జూలై మధ్య పుట్టిన వాళ్ళు, జూలై 22 దాకా ఉండే సమయాన్ని మనం క్యాన్సరియన్స్గా చెప్తాం. అలాగే దీంతో పాటుగా ఈ సన్ సైన్స్ మాత్రం కూడా కర్కాటక లగ్నాన్ని కూడా మనం ఆలోచించవచ్చు. అంటే ఇదంతా కేవలం ఈ లక్షణాలు మనం ఇక్కడ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం, క్యాన్సరియన్స్, కర్కాటక రాశి సన్ సైన్స్ జోడియాక్ సైన్స్ ప్రకారం తీసుకున్నా కూడా వీళ్ళ యొక్క లక్షణాలు మనం ఇప్పుడు చర్చించుకోవడానికి ఆస్కారం ఉంది. అంటే ఏ రకంగా ఉంటాయి వీళ్ళ యొక్క లక్షణాలు అన్నది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అప్పుడు క్లుప్తంగా. సాధారణంగా కర్కాటక రాశి ఈ రాశిలో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఎలా ఉంటారంటే ప్రతి విషయంలోనూ తొందరగా మనసుని మార్చుకుంటూ ఉంటారు. వీళ్ళకి మనసు మీద ప్రభావం అనేది చాలా అధికంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు కదా, ప్రతి విషయంలోనూ తరచుగా మార్పులు అయిపోతూ ఉంటాయి. స్థిమితంగా ఒకే రకంగా వాళ్ళు స్టాండర్డ్గా పెట్టుకోలేరు. ప్రతిదీ అది కష్టమైనా నష్టమైనా, లేకపోతే ప్రతి విషయంలో సుఖదుఖాలైనా, లేకపోతే ప్రతిష్ట అయినా, ప్రతి దాంట్లోనూ వాళ్ళు తరచు మార్పులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అంటే ఒకదానికి ఇదైపోయి వాళ్ళు స్టిక్ అయిపోయి ఉండే అవకాశాలు లాంటివి ఉండవు. చాలా సెన్సిటివ్ నేచర్ ఉంటుంది. ప్రతిదానికి కూడా సున్నితమైన మనస్తత్వం. ఈ యొక్క పిల్లలన్నా, తల్లన్నా అభిమానం, తర్వాత సొంత ఇల్లు, ఎక్కువ శాతం ఇంట్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడ్డాం, ఇంట్లో వ్యక్తులతో ఉండడానికి ఇష్టపడ్డాం. ఒకరి చేత ఒక మాట అనిపించుకోవాలంటే చాలా అతి జాగ్రత్త, చాలా ప్రతిదానికి 1కి 10 సార్లు ఆలోచించి ఒక పని చేయడం. కొన్నిసార్లు ఎంత చక్కగా అవతల వాళ్ళ మీద కమాండ్ చేస్తారో, అంటే వాళ్ళ మీద కమాండింగ్గా ఉంటారో, మరుక్షణం మళ్ళీ వాళ్ళే అవతల వాళ్ళని చాలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళే చాలా అడ్జస్ట్ అయిపోయి, ఇతరుల వల్ల వాళ్ళే చాలా లొంగిపోయినట్టు అయిపోయి, మళ్ళీ అవతల వాళ్ళ చేత వీళ్ళే అవమానాలు పడిపోయి, అంటే వీళ్ళు అన్ని రకాలైన మనస్తత్వాలు ఉంటాయి. అంటే కొన్నిసార్లు చాలా కఠినంగా ఉన్నట్టుంటారు, కొన్నిసార్లు వాళ్ళే లొంగిపోయినట్టు ఉంటారు, మరి కొన్నిసార్లు తొందరగా బాధపడిపోతూ ఉంటారు, సుఖదుఖాలను తట్టుకోలేరు, కష్ట నష్టాలను తట్టుకోలేరు, ప్రతి చిన్నదానికి ఆటుపోట్లను తట్టుకోలేరు. ఏ విషయమైనా సరే తొందరగా మనసుకు తీసేసుకోవడం, సున్నితంగా ఆలోచించడం, ఎక్కువ భయపడిపోవడం, ఎక్కువ జాగ్రత్తగా ఉండడం, భద్రతాభావం ఉండడం, ఎవరిని ఏదన్నా అన్న దాని గురించి ఎక్కువ ఆలోచించి మమ్మల్ని ఇలా అన్నారని ప్రశాంతతని తగ్గించేసుకోవడం, అయిపోయిన విషయాలను జ్ఞాపకం తెచ్చుకొని దాని గురించి బాధపడడం, అలాగే పిల్లల మీద అతి ప్రేమ మొదలైన వాటికి కూడా వీళ్ళని మనం ప్రధానంగా చెప్పచ్చు. అలాగే వీళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయి, ఊహాశక్తి ఎక్కువ ఉంటుంది, రచనాశక్తి ఎక్కువ ఉంటుంది, జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. ప్రతి విషయాన్ని వీళ్ళు చాలా చక్కగా కవితాత్మకంగా ఆలోచిస్తారు. ప్రతి విషయంలో కూడా ప్రయాణాలంటే చాలా ఎక్కువ అభిలాష ఉంటుంది వీళ్ళకి, ఎక్కువ జర్నీస్ని ఇష్టపడడానికి చాలా ఎక్కువ. అలాగే నీటికి సంబంధించిన విషయాలకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఎక్కువ నీళ్లు తాగడం కానీ, నీళ్ళకు సంబంధించిన విషయాలు కానీ అవి వాళ్ళ మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, నీటికి సంబంధించిన విషయాలు కానీ. అలాగే దాంతోపాటుగా వీళ్ళకి ఏంటంటే నీటికి సంబంధించిన విషయాల్లో కానీ, నీటికి సంబంధించిన అనారోగ్యాలకి వీటిలో కూడా చాలా వరకు ప్రమాదాలు రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఒకటి వీళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో. రెండోది ఏంటంటే మానసికంగా ఎక్కువ వాళ్ళు తొందరగా కుంగిపోతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి. అంటే ఎందుకు మనం ఒకళ్ళ చేత ఒక మాట పడాలి, వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే వీళ్ళకి చాలా ముందు చూపు చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి విషయం కూడా వీళ్ళకి కొందరిలో ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఎక్కువ జరగబోయే విషయాలు కూడా కొన్నిసార్లు కల్లోకి వస్తూ కూడా ఉంటాయంటారు వీళ్ళకి. అంటే స్వప్నాల రూపంలో కనబడడం అనేది, ప్రతి విషయాన్ని వీళ్ళు ముందే జడ్జి చేస్తారు. అంటే ఇలా ఉంటుంది, ఇలా జరగబోతుందని వీళ్ళే ప్రిడిక్టివ్గా మాట్లాడడం వల్ల, అంటే ఏదైనా ఒక విషయం వస్తే మనం ఇలా చేయడం బట్టి ఇలా అవుతుంది అని ముందరే వీళ్ళు ఆలోచించి చెప్పడం కూడా జరగడం, దాంతో చాలా వరకు అలాగే జరగడానికి కూడా ఆస్కారాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే సంతాన విషయాన్ని కూడా తీసుకున్నట్లయితే సంతానంతో వీళ్ళ కొంత వైరుధ్యాలు అనేవి ఉంటాయి. అంటే వీళ్ళ ఆలోచనలకి సంబంధించినట్టుగా వాళ్ళు ఉండాలని లేదు, వీళ్ళ ప్లానింగ్, వీళ్ళ యొక్క ఆలోచన విధానం ప్రకారం చాలా వరకు వీళ్ళ సంతానం దాని ప్రకారం ముందుకు వెళ్ళే ఆస్కారాలు అనేవి తక్కువగా ఉండడం బట్టి చాలా తొందరగా వీళ్ళు బాధపడిపోతారు. అంటే వాళ్ళు ఏదో వీళ్ళకి ఆశించిన స్థాయిలో గౌరవం ఇవ్వలేదనో, లేకపోతే వీళ్ళని పట్టించుకోలేదనో అని చాలా. అలాగే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి కోపం, ప్రేమ, ఆవేశం, ఉద్వేగం, తర్వాత ఉత్సాహం, తర్వాత ప్రతి విషయం కూడా చాలా ఎక్స్ట్రీమిటీస్. అంటే వీళ్ళని ఎవరు తొందరగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీళ్ళ మనసుని కానీ, వీళ్ళని కానీ, వీళ్ళ ప్రవర్తనని కానీ
తొందరగా ఎవరు అర్థం చేసుకోలేరు. కానీ వీళ్ళు ఏంటంటే చాలా సున్నితమైన భావాల వల్ల వీళ్ళు చాలా బాధపడిపోతారు అనమాట. వీళ్ళు చాలా ఉత్సాహం కనుక ఎక్కువైతే ఎంత అసాధ్యమైన కార్యక్రమాన్ని అయినా చేసేస్తారు వీళ్ళు. అంటే మేము చేయలేమన్న పని ఉండదు, ఏ పనైనా సాధించేస్తారు. ఎప్పుడూ వీళ్ళు చాలా అధిక ఉత్సాహంతో ఉంటాయి. ఏదైనా సరే మొదలు పెట్టాలంటే సరైన టైం చూసుకుని కానీ వీళ్ళు మొదలు పెట్టరు. అంటే ఎలా పడితే ఆషామాషిగా చేసే ఏ పని కూడా. అలా మొదలు పెట్టడానికి వీళ్ళు మొదలు పెట్టడానికి చేసుకున్న ప్రయత్నాలు ఏదైనా ఆటంకాలు ఏర్పడితే తొందరగా నిరుత్సాహానికి గురైపోతారు. అంటే తొందరగా డిప్రెసివ్ థింకింగ్ అనేది కూడా వీళ్ళలో వచ్చేస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఎవరినన్నా ఒక వ్యక్తిని నమ్మి, అంటే ఒక గురువుల్ని కానీ లేకపోతే వాళ్ళకి మార్గదర్శకంగా ఉండే వ్యక్తుల్ని కానీ ఒక మేధావిని కానీ వీళ్ళు కనుక నమ్మి వాళ్ళ పరంగా వీళ్ళు ఏదైనా ఒక లైన్ వేసుకొని వాళ్ళ ద్వారా వీళ్ళు ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కనుక ఉంటే ఎలాంటి అసాధ్యమైన కార్యక్రమాలన్నా చేస్తారు. అంటే త్రూ ప్రాపర్ పర్సన్స్ గైడెన్స్ కనుక వీళ్ళకి లభ్యమైతే ఎలాంటి పనులైనా సరే ఎవరు సాధించలేని కార్యక్రమాలు చేస్తారు. అలాగే వీళ్ళకి పోటీ అంటే చాలా ఇష్టం. అంటే వీళ్ళు ఒక దాంట్లో సక్సెస్ అవ్వాలి అంటే వీళ్ళకి పోటీ కావాలి. అంటే పోటీ ఉంది అంటే ఎలాంటి పనైనా వీళ్ళు చేస్తారు. అలాగే వీళ్ళకి ఇష్టమైన వ్యాపారాలు కూడా ఏంటంటే వృక్ష జాతులకు సంబంధించి, ధాన్య జాతులకు సంబంధించి, నీళ్లకి సంబంధించి, వాణిజ్యాలు అంటే విదేశీ వాణిజ్యాలకు సంబంధించి ఇలాంటి వృత్తులకు సంబంధించిన విషయాలు, అలాగే మిల్క్ రిలేటెడ్గా కానీ పాల సంబంధించిన వ్యాపారాలు కానీ, ముత్యాలకు సంబంధించిన వ్యాపారాలు కానీ ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఒక రకంగా. అలాగే మదర్లీహుడ్ ఉంటుంది వీళ్ళలో. ఆ రకమైన తల్లికి సంబంధించిన మాతృభావన అనేది వీళ్ళలో అధికంగా ఉండడం బట్టి అలాగా తల్లికి సంబంధించిన కిండర్ గార్డెన్ స్కూల్స్ లాంటివి కానీ, పిల్లలతో ఎక్కువ గడపడానికి కానీ ఇలాంటి వాటికి, అలా ఆధ్యాత్మిక చింతన కూడా చాలా అధికంగా ఉంటుంది వీళ్ళకి. అలాగే ఆధ్యాత్మిక ప్రయాణాలను కూడా చాలా ఎక్కువగా నమ్ముతారు. ఏ విషయాన్నైనా సరే కూలంకషంగా వివరిస్తారు. చాలా మంచి ఆలోచన పరులు. అంటే ఏది పడితే అది, ఎలా పడితే అలా మొదలుపెట్టేయడం ఏది అని కాదు, చాలా ఆలోచించి మంచి ప్రణాళికతో సిస్టమేటిక్గా ముందుకెడుతూ ఏదైనా సరే సాధించేంత జ్ఞానం అనేది వాళ్ళకి చాలా ఉంటుంది. ఎంత సున్నితంగా ఉంటారో అంత విమర్శనాత్మక శక్తి ఉండడం. కానీ ఒకళ్ళ ద్వారా విమర్శలు పడడానికి ఛాన్స్ ఇవ్వరు. అంటే వీళ్ళు ఒకళ్ళ జోలికి వెళ్ళరు. ఇతరులు ఎవరన్నా వీళ్ళ దానికి వచ్చినా కానీ చూసేవాళ్ళు అనుకుంటారంటే వీళ్ళ యొక్క అతి జాగ్రత్త వల్ల, అంటే ప్రతి విషయంలో చాలా జాగ్రత్త ఎక్కువ, ముందు చూపు ఎక్కువ. కాబట్టి ఈ జాగ్రత్త వల్ల ఇతరులు ఏమనుకుంటారంటే వీళ్ళు చాలా ఇది డిప్లొమాటిక్, వాళ్ళు చాలా సిస్టమేటిక్ కన్నా మాట కన్నా కూడా అహంభావంలో అనిపించవచ్చు. కానీ కాదు. ఒకళ్ళ ద్వారా మాట అనిపించుకునే కన్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏ విషయమైనా ఆరోగ్య విషయంలో కానీ, ఆలోచనల విషయంలో కానీ, తర్వాత ఎంత తొందరగా ఇతరుల మీద డామినేషన్ ఉన్నా అంత తొందరగా ఇతరులకి లొంగిపోయే పరిస్థితులు, వాళ్ళ చేత ఏదైనా మాట అనిపించుకుని కాబట్టి ఈ రకమైన లక్షణాలన్నీ వీళ్ళకు ఉంటాయి. కానీ వీళ్ళలో హయ్యెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ముందే ప్రిడిక్ట్ చేసుకుంటారు ఏదన్నా విషయంలో. అలాగే జాగ్రత్తలు తీసుకుని కానీ ఒక పని మొదలు పెట్టరు. అలాగే ఎవరన్నా పోటీతో ఉంటే దాంతో ఎలా అయినా అసాధ్యమైన కార్యక్రమాలను సుసాధ్యం చేసుకుంటూ ముందుకు పెడతారు. వీళ్ళలో ఉండే నెగిటివ్ పాయింట్ అంటే వీళ్ళ నెగిటివ్ పాయింట్ కాదు అది, ఇతరులు వీళ్ళని అర్థం చేసుకునే విషయంలో కానీ వీళ్ళు అంతుపట్టరు. వీళ్ళ లోతు ఇతరులకు అర్థం కాదు. వీళ్ళ మానసిక పరిస్థితి కానీ, వీళ్ళ ఆలోచనలు కానీ, వీళ్ళ ప్రవర్తన కానీ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. అంత తొందరగా వీళ్ళని అర్థం చేసుకోవడం కష్టం కనుక ఇది వీళ్ళల్లో ఉండే భావనలు. కాబట్టి వీళ్ళకి ఎంతసేపు కూడా వ్యక్తులు కావాలి, కానీ అతి జాగ్రత్త అనేది వీళ్ళల్లో ప్రధానమైన పాయింట్. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.